కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట మరొకసారి వందనాలు. అలాగే యూట్యూబ్లో లైవ్ చూస్తున్న అందరికీ ప్రభు పేరట అందరికీ వందనాలు. మరి దినం ప్రభు ఏర్పరిచిన వాక్యంలోకి వెళ్దాం. మన వాక్య జ్ఞానంలోకి వెళ్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో తేటగా సూటిగా మాట్లాడుగాక. ఆమేన్. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించెను? హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక 5:7 ఏమనుందంటే, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించను. సత్యం అంటే ఏంది? సత్యం అంటే ఏంది? సత్యముకు విధేయత కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించును అన్నాడు. సత్యం అంటే ఏంది? యేసు ప్రభు వారు ఏమన్నాడు? నేనే సత్యం అనే మాట ఉందా లేదా? సత్యం ఎవరు? దేవుడే. దేవుడేమంటున్నాడు? వాక్యమై. వాక్యం ఎవరి కాడ ఉంది? దేవుడి దగ్గర. దేవుడి దగ్గర ఏమున్నాయంటే అన్నీ ఉన్నాయి, ఏమి లేవంటే లేదు. మెయిన్ ఏంటంటే దేవుడి దగ్గర సత్యం ఉన్నది, సత్యవాక్కు ఉన్నది, సత్యమైన మార్గము ఉన్నది. ఈ అందరూ తెలుసా? ఆ రోజు అయిపో వాళ్ళకి సాక్షి చెప్పింది కదా, వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళ ఆయన అలాగే కూర్చున్నాడు బయట. ఆ రోజు వాక్యంలో అలాగే ఇంకా వాక్యంలో పరిశుద్ధాత్ముడు కార్పెంటర్ పనిచేసే వాళ్ళు ఉన్నారు, కార్పెంటర్ పనిచేసే వాళ్ళు ఎలా ఉంటారు అనేది చెప్పాడు. నువ్వేం పని చేస్తావు? ఆ రోజు నువ్వు ఆ మాట రాగానే వీడియో తీసుకుంటాడు. అతను ఏం పని చేస్తాడు ఎవరికి నాకు తెలుసా? అసలు మీ నాకు తెలుసు. ఆ బిడ్డ పరిచయం చేసిన ఆ రోజు అంతే. వచ్చిన వాళ్ళతో మాట్లాడు వాడెవరు? సత్యమై ఉన్న దేవుడు. దేవుడు మీతో తేటగా సూటిగా ఆయన మాట్లాడతాడు. మనం ఏమని ప్రార్థన చేయాలి? మాతో మాట్లాడయ్యా అని మీరు ప్రార్థన చేసుకోవాలి. కానీ ప్రభువా నేను ఫలాన్ని అడిగా, దాని గురించి మాట్లాడంటే అది సత్యమా? సత్యమా? 5 సంవత్సరాలు మ్యారేజ్ అయిందని చెప్పింది బిడ్డ. 5 సంవత్సరాల నుండి ఎన్ని బాధలు పడి ఉంటుంది. గర్భఫలం లేదు బిడ్డలకి, తనకి వాళ్ళకి తెలుసు ఎన్ని బాధలు పడి ఉంటుంది. పక్కన వాళ్ళ శ్వాస ఉంటుందా లేదా? పిల్లల్ని ఎత్తుకొని ఆడిద్దంటే. కానీ దేవుణ్ణి అడిగి ఉంటుంది, అసలు నేను ఏం తప్పు చేశా, నాకు ఎందుకు రావట్లేదు అని వేదంలో అడుగుతుంది. సత్యమైంది అడుగుతారా? అడగదు. ఎందుకంటే వేదంలో ఎవరికి తెలియదు. వీళ్ళు పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించినప్పుడు ప్రార్థనలో సత్యము బయలుపరచు. ఆ సత్యము బయలుపరచువాడే పరిశుద్ధాత్మ దేవుడు. అన్న గర్భఫలం లేనప్పుడు వెళ్ళి అన్న గర్భఫలం కోసం ప్రతి దినము షిలోహులో ఉన్న మందిరము దగ్గరికి అన్న వెళ్ళిన ప్రతి దినము వెళ్ళిద్దంట. సమూయేలు గ్రంథంలో ఉంటుంది. ప్రతి దినము వెళ్ళి ఇలాగే ఏడుస్తుంది, బాధపడుతుంది, కన్నీళ్ళు కడుతుంది. నా తోటి వాళ్ళు, పక్కన వాళ్ళు, ఇంట్లో వాళ్ళు ఇలా అంటున్నారు, మా భర్త ఎలా ఉంటున్నాడు, అసలు నా పరిస్థితి ఏంది, అన్నిటిని అడిగేసింది. పగలంతా పడే బాధలన్నీ చర్చిలోకి పోగానే మొత్తం ఏం దాచుకోకుండా చెప్పేసింది అనమాట. అసలు చెప్పాల్సింది, అడగాల్సింది ఏంది? ప్రభువా నీ దృష్టిలో నేను ఉండినా ఎడల దయ చూపవా? నీకు నేను విరోధంగా అయితే ఉండను. తెలిసి తెలియక తప్పు చేస్తే నా తప్పును మన్నించి నాకు నీవు గర్భఫలమును దయచేయము. అప్పుడు వాడును నీ మందిరములో నీకు పరిచర్యకుడుగా అప్పగిస్తాను అంది. అనగానే ఏలి వచ్చాడు. ఏలియా కాదు, మళ్ళీ ఏలియా అనుకునేది. ఏలియా వేరు, ఏలియా ప్రవక్త, ఏలి యాజకుడు. ఏలి వచ్చి నువ్వు మత్తురాలవై ఉంటావు ఎందుకని అన్నట్టు మాట్లాడతాడు. లేదు నేను మత్తురాలు అవ్వలేదు, దేవుని దగ్గర నా వేదనను గుమ్మరిస్తున్నానంటే ఏలి నోటి నుండి వచ్చింది,
ఇక దేవుడు నీ వాక్కును విన్నాడు. ఇక నువ్వు లేచి ఆనందంగా విన్నావు. ఆనందముగా అంటే అర్థమైంది. అన్నవలసిన మాట ఏందో అప్పుడు దాకా అన్ని సంవత్సరాలు పట్టింది, అంత సమయం పట్టింది, అన్ని సంవత్సరాలు పట్టింది. చివరికి తను రోజు మానక ఆ మందిరంలోకి వెలుచు 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 ప్రార్థన చేస్తున్నది. కానీ తన ప్రార్థన ఎప్పుడు మారిందంటే మందిరంలో పరిశుద్ధాత్మను పొందుకున్నాక మారింది. మారిన తన ప్రార్థనకి, తన మనసుకు దేవుడు జవాబిచ్చాడు. సత్యమండి, సత్యముడు, మీరు సత్యాన్ని ప్రకటించాలి అన్నాడు. సత్యాన్ని మనం ప్రకటిస్తున్నావా? ఎదుటివాడికి ఎవరన్నా చెప్పమంటే భయపడతారు, సాక్ష్యం చెప్పమన్నా భయపడతారు, మందిరానికి వెళ్ళాలన్నా భయపడతారు. కొంతమంది మందిరాలకు వెళ్ళటానికే వాళ్ళకి కుదరదు. 6 రోజులు మొత్తం వాళ్ళయే, పగలు నైట్లు మొత్తం వాళ్ళయే, ఆదివారం కూడా వాళ్ళే. దేవుడు మాత్రం వాళ్ళకి ఎన్ని పనులు ఉన్నా కానీ, ఎన్ని ఉన్నా కానీ పక్కన పెట్టేయాలి. నేనేం చెబుతున్నా అంటే పెళ్ళిళ్ళు ఉన్నాయి, ఫంక్షన్లు వస్తాయి ఉరికాయ షాపులు కూడా వస్తాయి. కానీ మందిరంలోకి వెళ్ళి అయిపోయాక నువ్వు వెళ్ళి ఎక్కడో మందిరానికి వెళ్ళి మందిరంలో నువ్వు కనబడాల్సిన ఆయన ఉన్నాడు. ఆయన నీకోసం ఎదురు చూస్తున్నాడు. భక్తుడు ఏమన్నాడు తెలుసా? భక్తుడు ఒక్క దినము ఈ మందిరంలో గడిపితే, మరి మనం ఒక్క దినం కాదు కదా, 8 దినాలు మర్చిపోతుంది. నేను ఇంట్లో దూరం వెళ్తా, రూపాయి ఆశించవు, రూపాయి కూడా ఎవరిని అడగను. ఇక్కడ అప్పు చేసైనా సరే, మన బిడ్డలను అడిగైనా సరే నేను అంటాను. ఎందుకు? అసలు మనకి ఏమీ లేదు అంటారు. మనం అంటేనే భయం. ఏమీ లేదంటారు. ఏమి లేదంటారు. మనసు ఏమీ లేదు కాదు, వాళ్ళకంటే కనపడే ఆకారంలో మనకి మందిరం. కానీ వాళ్ళు అనుకోని రీతిలో మన మందిరం సత్యమైన దేవుడు త్వరగా జరిగించును గాక. త్వరలోనే జరిగింది అన్ని, ఒక్కొక్క కార్యం. నేను ఆ రోజు జరిగినప్పుడు ఎవరు అనుకోవాలా, ఆ నమ్మకపోయింది. అట్టుగారంటే అమ్మ పాత్రలాగే వచ్చారు అనుకుంటాను. కానీ ఒకళ్ళకి ప్రార్థన చేయగా కనీసం ఆ రోజు ఎంతమంది చేసి ఉంటాము? ఒకళ్ళు బిడ్డలే పాపం పరిచయం చేసి అంతమంది అనుకుంటున్నారు. దాదాపు 4 అయింది. నాకు అన్నం పెట్టేసరికి 4:30 అయిందమ్మా. వాళ్ళ అన్నం కూడా తిన్నా. అంటే నాకు అన్నం పూర్తిగా పెట్టింది కూడా ఆ తల్లి. ఆమెటే పెట్టింది. ఆ ప్లేట్ మళ్ళీ తీసుకొని నా చెయ్యి కూడా కడుక్కొని. ఆసక్తి ఎప్పుడు వచ్చింది? ఆడ జరుగుతున్న కార్యాలను చూసి వెళ్ళికొచ్చిన వాళ్ళందరూ ఇక లోపల రావడం పెట్టారు. వెళ్ళికొచ్చిన వాళ్ళందరూ విజయన్నయ్య కూడా రాడు. విజయన్నయ్య పాపం ఇటు పట్టుకొని అలాంటిపోయాడు. ఆయన కూడా 3-4 చేశారు విజయన్నయ్య కాకే. ఎంత కార్యం, ఎవరు ఎందుకు చేశాడు? ఆ పెళ్లికి ఎందుకు వెళ్ళాలని వచ్చిందంటే అక్కడికి వెళ్ళవలసిన రీతిలో దేవుడు వీరి కొరకే నడిపించాడు. మనం ఆసక్తిగా ఉన్నాం. బిడ్డలో ఎంతో మంది ఉన్నారని ప్రార్థన చేస్తున్నారు. బిడ్డలు కూడా అదే విధంగా ప్రార్థన చేస్తున్నారు. చేసే వాళ్ళ కొరకు దేవుడు ఆసక్తిగా ఉన్న వాళ్ళ కొరకు, సత్యంగా ఉన్న వాళ్ళ కొరకు, సత్య మార్గంలో ప్రకటన వెళ్ళే వాళ్ళ కొరకు దేవుడు ఎప్పుడు వెనకంజా వేయడు. 1 నిమిషం లేట్ అయితే అంతే. ఒకసారి ఏంటంటే పరీక్ష పెడతాడంతే. అమ్మ చెప్పింది కదా, ఇక్కడికి వచ్చిన రోజే అమ్మాయికి డేట్ వచ్చింది. కానీ నువ్వు కంగారు పడక్కర్లేదమ్మా. అసలు నువ్వు నెక్స్ట్ మంత్ మళ్ళీ నువ్వు ఆనందంగా ఉంటావు. నువ్వన్నా బాధపడ్డావు. ఈ పక్కన ఉన్న ఆమె అయితే అసలు మామూలుగా ఎవరికి వచ్చినా కానీ ఆమెకు రాలేదని బాధ. అందరికంటే ఆమె ఎవరికి వచ్చినా కానీ బాధపడింది. నాకెప్పుడు అలా నాకు ఎప్పుడైంది గుర్తే చూపుతా. రావాలంటే నీలో ఆ ఆసక్తి చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 24వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 24వ
పందెపు రంగమందు పరుగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే ఎవరంట? పరుగు పందెం పెడతారా? పరుగు పందెం పెట్టినప్పుడు 10 మందో ఉంటారు కదా పరిగెత్తడానికి. 10 మంది గెలుస్తారా? 9 మంది గెలుస్తారా? ఎవరు గెలుస్తారు? ఒక్కడే గెలుస్తాడు. ఒక్కడే గెలుస్తాడని తెలిసి 10 మంది ఎందుకు? మరి ఒక్కడే పోయి రావచ్చుగా. ఒక్కడే పోయేందుకు వాడు గెలుస్తాడని తెలిసిందా? వాడికి 9 మంది ఉండాలి. ఖచ్చితంగా 9 మంది ఉంటే మొదటి వాడు కూడా సరే వాడు మొదటి వాడని తెలుసుకుంటాం. ఒక్కడే వాడు గెలిచాడు కదా అని ఖచ్చితంగా 9 మంది ఏం పడకూడదు? నిరుత్సాహంలో పడకూడదు. రెండోది ఏంటంటే ద్వేషము రాకూడదు. ఏమి రాకూడదు? పక్కన వారు ఏదైనా పుట్టుకున్నారనుకో మనకి ద్వేషం. పక్కన వారు ఏదన్నా లేనిది నీవు లేదు కూడా వాళ్ళు గెలిచారనుకో నీకు ద్వేషం రాకూడదు. దేవా వారిని ఆస్వాదించాము అంతే చాలు. నా దినమంటూ ఒకటి వచ్చింది. ఆ దినము దాకా నేను మాత్రం ఓటమని ప్రయత్నించాలి. పరిగెత్తువారు అందరూ ఉన్నారు కానీ గెలుచువాడు ఒక్కడే. చదువు. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందునట్లుగా. హల్లెలూయా. ఇప్పుడు అందరూ పరిగెత్తమనే అర్థం. ఒక్కడే పరిగెత్తాడు బహుమానం పొందుతాడు. వాడిలాగా మీ అందరూ కూడా ఏడకు పరిగెత్తాలా? బహుమానం ఏడకి వెళ్తే వచ్చింది? సినిమాలకు వెళ్తే, షికార్లకు వెళ్తే, పెళ్ళిళ్ళకి వెళ్తే, ఇటు కొత్త వెళ్తే బహుమానం వచ్చిందా? నీకు బహుమానం ఏడుందన్నాడు? పరలోక రాజ్యంలో. నీకు నిత్య జీవం ఉందన్నాడా లేదా? కిరీటం ఉందన్నాడా లేదా? బహుమానం ఉందన్నాడా లేదా? ఆ బహుమానం పొందాలంటే నువ్వు పరిగెత్తాలంటే ఏడకి పరిగెత్తాలి? ముందు దేవుని మందిరం కొరకు పరిగెత్తాలి. దేవుడు పరిచర్య కొరకు పరిగెత్తాలి. దేవుని ఆరాధించుట కొరకు ఆసక్తి ఉండాలి. ప్రార్థనలో విజ్ఞాపనలో ఆసక్తి ఉండాలి. దేవుని దర్శనం కొరకు ఆసక్తి ఉండాలి. నువ్వు దేనిలో ఆసక్తి లేకుండా ఓర్పు ఉండదు కొంతమందికి. చిన్నదానికి ప్రతిదానికి నువ్వు అసలు ఓర్పు ఉండదు. ప్రతిదానికి తొందరపాటు. నోటు తొత్తరంటానే ఒక్కొక్కరి నోరు అదుపులో ఉంది. ఎంత పడితే అట్లా మాట్లాడతానే వీళ్ళకి తెలియదు. చిన్నపిల్లల పెద్ద పిల్లలు ఏమర్థం కాదు. ఏమర్థం కాదు. నేను చాలా మందిని చూసి పెడతామే. ఏం చేస్తాం? ఎంతవరకు అడిపోయా మనం చెబుతూ ఉంటాం. చెప్పినంత వరకే ప్రార్థన చేయటమే. వారి కొరకు వారికి సమాధానం రావాలని ప్రార్థన చేయాలి. కొంతమంది ఇళ్లలో భార్యాభర్తల్లో ఒకరు నెమ్మదిగా ఉంటే ఇంకొకరు నెమ్మదిగా, భర్త ఎంత తగ్గించుకున్న ఒక్కొక్క భార్య ఒక్కొక్క తల్లి అట్లుంటుంది తెలుసా? ప్రతిదానికి చీటి బాటికి చిరాకు పొరాకు గొడుగుడే గొడుగుడు వాగిందే. ఇక వాళ్ళ పరిస్థితి ఏంటంటే వీడు ఓర్పుగా వద్దు బయట వాళ్ళు వింటారని అతను ఏంది దాన్ని తీసుకుంటారు వీళ్ళు. నేను చెప్పిందే తాగుతున్నాను అంటే ఏదో రోజు వాడి చెయ్యి ఆడుంటుంది. అప్పుడు నెమ్మరమై హల్లెలూయా. తగ్గింపు ఉన్నవాడిని నచ్చగొట్టకూడదు. తగ్గింపులో ఉన్నవాడిని గొలియాతును పెట్టుకొని ఏం చేశారు? అందరూ ఇజ్రాయెల్ ప్రజలను రెచ్చగొట్టారు. ఎప్పుడు రావట్లేదు గొలియాతును చూసి అనుకున్నారు. 16 సంవత్సరాల బాలుడు, ఒకే ఒక్క రాయి ఒడిశా అయిపోయింది మీ అహంకారం. ఇజ్రాయేలీలందరూ భయపడుతున్నారు. రాటలా ఇక మాకు తిరుగులేదు అనుకున్నారు. దావీదు ఒక్కడు రాలా. ఒకే ఒక్కడ క్యాట్ బాల్ ఒక్కడు తీసుకున్నాడు. కొన్ని రాళ్ళు వేసుకున్నాడు. అన్ని రాళ్ళతో కూడా పల్లె ఒకే ఒక్క రాయి వాడాడు. సమాప్తం అయిపోయింది.
హల్లెలూయా. అడ్డుండేవాడు లేడు, ఎదురు నిలబడ్డవాడు. ఓర్పు, నువ్వు ఓర్చుకో, ఓర్పు కలగాలి. అందుకే సంఘంలో ముందు స్థాపించబడాలి. సంఘంలో స్థాపించబడ్డప్పుడు సంఘంలో నీకేమొచ్చిందంటే ఆధ్యాత్మికంగా ఆత్మలో నువ్వు ఆనందపడతావు. ఒకరి పక్షాన ఒకరితో ఓర్పు కలిగి ఉండాలి. కొంతమంది ఓర్పు ఉంటుంది సంఘాల్లో. నువ్వు వందనాలు అయ్యాడు వాడి కసురు కొట్టా ఉంటాడు, వందనాలు కూడా చెప్పుకుంటా కూడా అవసరం. ఏదో వచ్చామంటే వచ్చాం, పోయామంటే పోయామన్నట్టుంటారు ఒక్కొక్కరు. కొంచెం 10 కావాలంటారు, కొంచెం 10 కావాలంటారు, కొంచెం అక్షం మేము దేవుడితోనే ఉండాలంటారు. దేవుడికి మాత్రం దూరమై నువ్వు దేవుడితో ఎప్పుడు ఉంటావు? సమూయేలు చిన్నప్పటి నుండి దేవుడితోనే ఉన్నాడు తెలుసా. ప్రవక్త అయిన సమూయేలు. ఎవరు కొడుకు సమూయేలు? అన్నా కొడుకు. అన్నా గర్భంలో రాగాలి మొత్తందా? సమూయేలు నీ సన్నిధానం వదిలేస్తాను పాలు విడవగా వదిలేసింది. పాలు విడవగాలి. ఎట్ట పెరిగాడు? ఎంతమందిని ఓర్చుకొని ఉంటాడు. ప్రవక్త దగ్గర ఏలీ దగ్గర పెరిగాడు. ఏలీ దగ్గర. మరి గురువు దగ్గర ఎంత నెమ్మది ఉండాలి. గురువు అవసరం అయితే కసురుకుంటాడు, సేవకుడు కసురుకుంటాడు. మనవాళ్ళు కసురు ఎప్పుడన్నా ఏదన్నా పని చెబుతా ఒక మాట గట్టికి వస్తే డిలేట్, సంఘాన్ని డిలేట్. ఇక డిలేట్ మొత్తం డిలేట్. నీ బతుకంతా డిలేట్. ఇంకెప్పుడు బాగుపడే? ఎప్పుడమ్మా బాగుపడే లక్షణం ఉందా? మరి నీకు గది వాళ్ళు ఎవరు? నీ ఇంట్లో తల్లిదండ్రులు కలవకూడదు, నీ భార్య కలవకూడదు, నీ భర్త కలవకూడదు. ఎవరు మరి నేను గది? అది నా ఆత్మీయ తండ్రి అంటారు. ఆయన ఏదైనా చెబితేనేమో మాట్లాడు. ఇదంతా నాటకమేగా. సత్యం ఉందా మీలో? ఇందులో సత్యం ఉందా? ఆత్మీయ తండ్రి గదివితే అలిగిపోయేవాళ్ళు మీరు. మీలో సత్యం ఉందా? సత్యం కోసం పరిగెత్తమంటున్నాడు ఆయన. సత్యం ఎక్కడ దొరికిద్ది? నువ్వు సంఘంలోకి వెళ్ళి కూర్చుంటే, సన్నిధానంలో కూర్చుంటే, నీకు అప్పగించిన బోధకుడు, సేవకుడు, సంఘ కాపరి ఆయన నోటి నుండి వచ్చేదే సత్యమైనది. పరిశుద్ధాత్మ మాట్లాడే పాస్టర్ ఎవరు మాట్లాడ్డారు? పీఠం ఎక్కిందాకేనండి. పీఠం ఎక్కితే పాస్టర్ కూడా ఏమవుతుంది? భక్తులు అనిపించేది ఏమంటే పరిశుద్ధాత్మ. హల్లెలూయా. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. దేవదర్శన ప్రకారమే వెళ్ళి తిని మరియు నా ప్రయాసం అనగా కింద పుట్టినట్లు కష్టము అని ఉంటుంది. ప్రయాసం అన్న అక్కడ 5 ఉందా? కింద పుట్టినట్లు చూడండి, కష్టము. ప్రయాసం అంటే ఏంది? కష్టపడేది దేనికోసం? సంఘ కాపరి. దర్శనం ప్రకారమే మీకు చెప్పేది, దర్శనం ప్రకారమే మేము వచ్చింది, దర్శనం ప్రకారమే మా మీద ఉన్న అభిషేకాన్ని మీ మేరకు నడిపించడానికే మేము ప్రయాస. మాకు బలం ఉందండి. నీకు బలం ఉంది, నీ బలాన్ని నాకేంటి ఇస్తావా? ఇది మరి మా మీద ఉన్న అభిషేకం మా మీదే ఉంచుకుంటా కాదు, మాకు అప్పగించబడిన మీ అందరికీ ఇటానికే. అది పొందుకుంటే మీకేమైందంటే సత్యము మీలో, మీకు జీవ కిరీటము మీకు ఎత్తబడే సంఘంలో మీరు ఓర్పు కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి. 10 మంది కన్యకలు ఉందా మత్తయిలో? 10 మంది కన్యకలు అంటే అందరూ ఉన్నారు. 10 మంది కన్యకలు అంటే ఏంది? సంఘం అంతా సిద్ధపడి ఉంది. కానీ తలుపు తీసే టయానికి 5 దగ్గరే ఒకటి ఉంది. ఏందది? నూనె అంటే ఏంది? పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ నీలో ఉందా? లేని వాళ్ళు ఏమన్నారు? తలుపు తీసే టయానికి నూనె ఏదమ్మా అంటే నూనె అంగిట్లో ఉంది, మేము పోయి తెచ్చుకుంటే అప్పుడు దాకా ఏం చేస్తారా? 10 మంది అంటే కత్తిమ 5 సంఘంలో అందరితో కలిసి వచ్చినప్పుడు మీకు జ్ఞానం కలగట్లా? పరిశుద్ధాత్మ పొందుకోవాలని మీకు ఆసక్తి లేదా? వాక్యాన్ని శ్రద్ధగా వినాలన్న ఆసక్తి లేదా? సంఘాన్ని కరెక్ట్గా సంఘంలో కట్టబడాలి. ఏదున్నా సంఘాన్ని వదలకూడదండి. చిన్న దానికి పారిపోతూ ఉంటారు. చిన్న దానికి ద్వేషాలు, అసూయలు. సత్యమేడ ఉంది ఇంకా. సంఘం అంటే ఏందనుకుంటున్నావు? దేవుడు నిర్మించింది. పేదలు దేవుడు తెలుసా? నీ మీద ఈ రాయిని ఇదిగో ఈ సంఘాన్ని కట్టుతున్నాను,
దీన్ని తలుపు వేయువాడు ఎవడు లేడు, తీయువాడు ఎవడు లేడు, నేను తప్ప. ఈ తాళపు చెవి నీకు అప్పగిస్తున్నానని పేదరికి ఇచ్చేశాడు. మరి సంఘ కాపరికి తాళం ఇచ్చినప్పుడు నువ్వు బతుకులు అలిగిపోయారనుకో, ఎట్లుండింది? నీలో సత్యం లేదు. చర్చిలకి మానకూడదు, సన్నిధానానికి మానకూడదు. ఏదన్నా సన్నిధానంలో ఎప్పుడన్నా ఏదన్నా పెద్ద కార్యాలు జరిగి, ఇదిగో సువార్త సభలో, ఉపవాస ప్రార్థనలో, కుటుంబ ఆశ్రయ ప్రార్థనలో ఇలా పెడుతున్నప్పుడు అన్నింటిలోనూ ఉండాలి పరిచర్యలో. నువ్వు పరిచర్యలో ఎంత ఆసక్తి కలిగి పనిచేస్తావో నీ కుటుంబంలో అంత ఆయుషు కలిగి మీరందరూ ఆస్వాదించబడతారు. ఆశీర్వాదం ఎట్టొచ్చిందనుకుంటున్నారు? ఆరోగ్యం ఎట్టొచ్చిందనుకుంటున్నారు? ఆరోగ్యం డాక్టర్ దగ్గరికి పోయి కాల్షియం టాబ్లెట్లు వాడితే ఆరోగ్యం రాదు. నువ్వు టాబ్లెట్లు బతుకున్నంత కాలం ఇంక వాటిని వాడతానే ఉండాలి, వాడతానే బతికినంత కాలం. ఎందుకంటే ఈ కొంచెం వచ్చిన పొద్దున్న టాబ్లెట్ వేసుకోవాలా, అందుకంటే వేసుకోవాలా, ఇప్పుడు వేసుకోవాలి. ఈ టాబ్లెట్ మీద ఉంటుంది కానీ దేవుడి మీద ఆ బిడ్డ చెప్తుంది అదే సాక్ష్యం. ఇప్పుడు మనమేమి బయట చెప్పినట్టు నేను ఏం చేస్తున్నాం, మనం నువ్వు 10 మందిలో ముందుగా పేరు రాసుకోవటం, ఫోన్ నెంబర్ తీసుకోవడం ఏం చేసినా అసలు ఏమే వస్తాను మీకు తెలిసి కదా. నాకు కూడా ఎక్కడికొచ్చి ప్రార్థన చేస్తుంటే చిన్నపిల్ల బంగారుపది పట్టీలా కనపడుతుంది. ఇంట్లో ఇది కొత్త వాళ్ళు ఉన్నారు, ఎవరో ఇలా వస్తున్నారు కాదు, తక్కువలో కొత్తరాలు కొత్త వాళ్ళు తీరా చూస్తే ఆడకాగా గుర్తుపెట్టారు. పోయిన వారం వస్తా ఉన్నారు, పోయిన వారం ఆటకు, ఈ వారం దేవుడు కార్యం అది. నువ్వు లోబడే కొద్దీ దేవుడు కార్యం మొదలు పెడతానే ఉంటాడు. ఇప్పుడు ఆ అమ్మాయికి రాత్రికి ముందే కనపడిందంటే కార్యం ఉందా లేదా? కార్యం వాళ్ళకి అంటే ఒక కార్యంతో అయిపోవాలా. ఆసక్తి నువ్వు పరిశుద్ధాత్ముని ఆహ్వానించే కొద్దీ నీలో నూతనమైన కార్యము జరుగునుగాక. అదే ఆయన అంది. ఏమన్నాడు? దేవదర్శన ప్రకారమే వెళ్ళి తిని మరియు నా ప్రయాసం వ్యర్థమేమో అని లేక వ్యర్థమైపోయిందేమో అని నేను అన్ని జనులలో ప్రకటించుతున్న సువార్తను వారికి ప్రత్యేకముగా ఎన్నికైన వారికి పరిస్థితిని ఏం చేశాడంట? అందరికీ తెలిపాడు. తను పొందుకున్నది, తను అనుభవిస్తున్నది, తను తెలుసుకున్నది, ఆ సన్నిధి అనుభవాన్ని, పరిశుద్ధాత్మ శక్తిని, ఈ కార్యాలన్నిటినీ అందరికీ వివరించాడంట ఆయన. ఏడన్నా నష్టపోతామేమో, ఏడన్నా నష్టపోతామేమో. ఎవరికన్నా చెప్పడం నేను మానితే సత్యం ఆగిపోయింది. నేను దేవదర్శనం పొందుకొని వచ్చాను, దర్శనాన్ని పొందుకొని వచ్చిన నేను ఒక సాక్ష్యంగా నిలబడాలి. సాక్ష్యం అనేది లేకపోతే జీవితం వ్యర్థం. యేసు ప్రభు అని ఏమని వచ్చాడు? సాక్ష్యమే. నేను సాక్ష్యం ఇచ్చుటకే, నేను పరిచర్య చేయటకు వచ్చుతాను కానీ పరిచర్య చేయించుకుంటకు. యోహాను సాక్షి కాక యోహాను వచ్చాడు. ఎవరి గురించి సాక్షులు కానీ వచ్చాడు. అభిషక్తుడు రాబోతున్నాడు, ఆయన చెప్పులు వారం మోయటకు కూడా నేను పాత్రుడను. నేను నీళ్ళల్లో మీకు బాప్తీసం ఇస్తున్నాను కానీ ఆయన అగ్నితోను పరిశుద్ధాత్మతోను బాప్తీసం ఇచ్చును. హల్లెలూయా. దేంతో ఇస్తాను తెలుసు ప్రభు వారు? అగ్నితోను. అపోస్తులకు అదే ఇచ్చింది. వాళ్ళు మేడం గది మీద ప్రార్థనలు అందరూ పాల్గొన్నప్పుడు ఆకాశం తెరవబడింది. పరిశుద్ధాత్మ 4 విభాగాలుగా చీల్చబడి అందరి మీదకి నిండుగా దిగి వచ్చిందంట. హల్లెలూయా. నువ్వు పరిశుద్ధాత్మ సహవాసంతో ఉంటే పరిశుద్ధాత్మను పొందుకుంటావు. పరిశుద్ధాత్మను పొందుకున్న మీరు ధన్యులు. హల్లెలూయా. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. మీరు చదివింది 7లో విధేయత, సత్యములకు విధేయులు కాకుండా. ఎవరు అడ్డగిస్తారు మిమ్మల్ని ఎవరు అడ్డగించరు. మిమ్మల్ని ఎవరు అడ్డగించరు. మనమే మోసం పుచ్చుకుంటున్నాం సత్యానికి. అంటే సత్యం అంటే ఏంది? దేవుడు మార్గాన్ని మనం ఆపుకోకూడదు.
ఆయన వేసిన మార్గంలో నువ్వు ఆతృతపడి నడవాలి. సార్లు శనివారం దాకా నడుస్తున్నావు, సార్లు శనివారం దాకా మందిరం ఉందా? ఎప్పుడు ఉంది? ఆదివారం ఒక్కరోజు. ఆదివారం మన నాటకం ఏమైంది? సార్లు శనివారం దాకా నువ్వు వండుకోవాలని వండుకుంటున్నావు దాంట్లో. ఆదివారం ఒక్కరోజు కూడా వండుకోకపోతే తాగిద్దా? మందిరం అయిపోయాక వెళ్ళి వండుకోవచ్చుగా. అట్ట పాస్తున్నారు. పొద్దున్నే లగవాలా, తెచ్చుకోవాలా, వండుకోవాలా, ముందు తినాలి. లేకపోతే ఇక్కడ ఆతుత ఇక్కడ సత్యం పోయింది, జీవ కిరీటం పోయింది, పరలోక రాజ్యం. దర్శనం ప్రకారం ఆయన వచ్చాడు, దర్శనం ప్రకారం అపోస్తులను పంపించాడు, దర్శనం ప్రకారం వచ్చాడని పౌలు గారు ఒప్పుకున్నాడా లేదా? హల్లెలూయా. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం 16 దాకా. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనిందులనైన దేవుని కుమారులు అగునట్లు సనుగులను, సంశయములను మాని. ఏం మానాలంట? సనుగులను. సంఘంలో కట్టబడాలంటే సత్య మార్గం. సంఘంలో 10 మంది ఒకేలా పని చేస్తున్నారా? పరిచయం ఉందంట, అందరు కట్టకొస్తున్నారు. ఒకడు ఏం చేస్తాడు? ఇంట్లో బాధలను చెడు కలుగుతా ఉంటాడు, పని చేస్తా. చేయాల్సిన పని ఏంది? దేవుడి దగ్గర నువ్వు దేవుడు పని చేయడానికి వచ్చావు. ఇంట్లో పని ఏడైంది నీకు? సరుక్కోడు, నిద్ర మబ్బులో లేసి వచ్చావే. ఇంతమంది వచ్చారు కదా, నేను రాకపోతే ఏమైంది? వీడికంటే ఏమొచ్చింది? ఒళ్ళు బద్ధకం. ఒళ్ళు బద్ధకం. దేవుడు పని చేయాలన్న ఆతృత ఉండాలండి. పౌలు చిన్నవాడా? పేతురు ఏమన్నా చిన్నవాడా? తిమోతి ఏమన్నా చిన్నవాడా? నీకు ఏమన్నా చెప్పారా? వాళ్ళ వయసులో ఎంతో తెలుసా? ఎంత వయసులో వాళ్ళని ఇచ్చాడు? పెళ్ళిళ్ళు అయిపోయింది, ఫ్యామిలీస్ ఉన్నాయి. ఏ వయసులో పిలిచాడు? చిన్న వయసులో, చిన్న ప్రాయంలో పిలిచాడు అనుకుంటారేంటి? పని పట్టుచుండగా, చేపలు పట్టుచుండగా పిలిచాడు. మీరు పని ఆపేసి రండి, చేపలు కాదు మీరు పట్టాల్సింది, మనుషులను పట్టు జాలనుగా. హల్లెలూయా. వదిలేసి రాలేదా? వాళ్ళని ఎక్కడ పిలిచాడు తెలుసా? ఊరక నోటి మాటతో పిలవలా. అసలు చేపలే పడలేదంట. అట్టాటి వేళకి ఉండే దోణెలు నింపబడినంత చేపలు ఇచ్చాడు, అంత ఆస్తిని ఇచ్చాడు. అంతే చూడు, అంత సమృద్ధి ఇచ్చాడు. సమృద్ధిని ఎదురు పెట్టి ఆ పని కాదు మీరు చేయాల్సింది, నేను పని చేస్తాను, మీరు రండి అన్నాడు. నీ కాదన్నాడు. మరి అంత సమృద్ధి ఎందుకు ఇచ్చాడు? 2 దోణెలు నింపబడ్డ అంత చేపలు ఇచ్చాడు. ఎన్ని నమ్ముకుంటే వీళ్ళకి ఎంత వస్తుంది? ఇలా పొదువు ఉంటుందా? మరి వాళ్ళు ఏం చేశారు? ఉన్న పాటుగా వదిలేసి వచ్చేసారంట. ఉన్న పాటుగా. అది మనం ఏదన్నా దేవుడు దర్శనం ఇచ్చినా, లేదు సంఘం లేదని చెప్పినా ఇయ్యటానికి సంకోచిస్తారు. ఇద్దామా అభ్యాసి ఇద్దాగే ఉంటారు. మీరు దేవుడు మార్గంలో వెళ్ళేవాడికి నువ్వు మొదట ఏం చేయాలంట? విత్తువాడు బయలుదేరగంట, విత్తాడంట. ఫలించటం నీ ఇష్టం, ఫలించకపోవటం. మంచి నేల పడ్డ వాడు ఏం చేశాడు? ఆ మంచి నేల పడ్డ వాళ్ళు వాక్యములు విన్నారంట, విన్నదాన్ని ధ్యానించారంట. ధ్యానించిన వారు 30 గాను, 600 గాను, 100 గాను ఫలించారంట. హల్లెలూయా. స్పర్శ వచ్చింది మీకు రాలా? నేను చెప్పటం కొట్టేసారు, స్పర్శ వచ్చింది మీకు రాలా? 100 ఫలింపంట. అంటే వాక్యం విన్న వాళ్ళకి ఏమొచ్చింది? వాక్యం వింటే ఫలితం వచ్చింది. వాక్యం ఎలా పోతే ఏముండదు, ఉపయోగం ఏముండదు. పొయ్యిని అంటాడు, పడ్డాయి అంట, ఫలించినవి. కానీ వాక్యం విన్నారు కదంట, వాళ్ళలో ఏముంది అనుకుంటారు? అయిచ్చ, ఇకలోక సంబంధం, ఆశ, ఆస్తుల మీద, ధనం మీద, వస్త్రం మీద ఆశలు. ఈ ఆశ ఉండటం వల్ల వాక్యం వారిలో ఫలించలేదు. వారు ఉండలేకపోయారంట.
దేవుని మార్గంలో వారు సత్యమైన మార్గం. అదే గలతీయులకు చెప్పిన మార్గం. గలతీయుల రాసిన పత్రిక 5:7 ఉంది. సత్య మార్గమున మీరు వెలుగా మిమ్మల్ని మోసపరచువాడు ఎవడో లేడు, మిమ్మల్ని మీరే మోసపరచుకుంటారు. ఇది సత్యమైన మార్గం అని మీకు తెలుసు కూడా మీరేం చేస్తున్నారు? మోసపరుచుకుంటున్నారు. దేవుడికి ఒకళ్ళు ఇయ్యాలనుకున్న దానికి వాళ్ళ కారణం. అందరు దశంభాగాలు ఇస్తున్నారు, కొంతమంది దశంభాగులు ఎందుకు వీళ్ళకి వంక, వీళ్ళకి యూట్యూబ్లో ఏదో చూస్తారు. రాష్ట్ర గారు మీరు ఇచ్చే దశంభాగాలతో సూట్ వేసుకున్నాడంట, పెంచుకాలు కొన్నాడంట, మీరు ఇచ్చే కాకున్నాడు ఎంత 4 లక్షలు ఇస్తున్నాడు. ఈ ఎందుకు ఆ బాధ? బైబుల్లో ఉన్నదా? నువ్వు చెప్పాల్సింది చెప్పు, నువ్వు వినాల్సింది విన్నావు, నువ్వు చేయాల్సిన పని, నువ్వు చేయాల్సిన ధర్మం, నువ్వు చేయాల్సిన పని నువ్వు చేసుకోవడం వరకే. ఇవన్నీ ఏంటంటే ఆటక పొరుతాడని ఆయన చెప్పాడు. మిమ్మల్ని మోసం పుచ్చుకున్నప్పుడు తోడేలు ముసుగు కప్పుకొని నాలాగా మాలాగా అని కొందరు వస్తారు, అపోస్తులు అని కొందరు వస్తారు. ఆయనే చెప్పాడు. అది కూడా బైబిల్లోనే. ఎందుకంటే నువ్వు ఎత్తుతున్నప్పుడు నీలో సమృద్ధి రావట్లేదా? ఆకలి వస్తుందా? నాకు వచ్చినప్పుడు సేవలోకి వచ్చినప్పుడు ఏమీ లేదు, అసలు మందిరంలో లేదు, తిట్టనో లేదు. ఆడ ఏడో కూర్చున్నది అసలు ఈ ప్లేస్లో, ఆ చెట్టుల్లో దోవల్లో ఆడ నడిపించాం. తను చూసి ఎలా అనుకుంటుంటాను, ప్రయాసపడుతున్నాడు అనుకుంటుంటాను. ఆ చెట్లు ఏడో బయట ఉన్న వాళ్ళు ఏం చేసావు? ఈ చీకటి గది నీ దేవుడు ఏం చేశాడు? వెలుగైపోయింది, వెలుగుమయమైంది. నీ పెళ్ళికి ఇల్లు ఎట్టుందమ్మా? నీ పెళ్ళికి కూడా దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ కోసంకి ఎట్లయింది? ఎందుకు కష్టపడుతున్నాం? కష్టం మనం కాదు, మనకు ఆజ్ఞించాడు. నువ్వు కొద్దిగా చిన్న దాంట్లో నమ్మకం ఉన్నావు అనుకో, నువ్వు చూడబోయేది బహు గొప్ప కార్యం చూస్తావు, బహు గొప్ప కార్యం. అందుకే దేవుడు అన్నాడు, చిన్న ముందా భయపడకుడి. మిమ్మల్ని అనేకులు అంటారేమో, భయపడబాకు. పరిగెత్తే వాళ్ళందరి ముందు తీసుకెళ్ళి మొదటి స్థానంలో ఉంచుతాను. హల్లెలూయా. పరిగెత్తే వాళ్ళందరూ అదే చెప్పింది. పరిగెత్తు వాళ్ళందరూ అంట, అందరూ పరిగెత్తుంటే మొదట ఒక్కడే గెలుస్తున్నాడు. ఒక్కడే గెలుస్తాడని నువ్వేం భయపడబాకు, నువ్వు అందులో లేవని, నువ్వు పరుగు అబ్బాకు. పరిగెత్తుని, గెలుతున్నారా గెలవని, నిందలేస్తున్నారా ఏని, సమస్య వస్తుందా రాని, అవమానాలా రాని, భక్తో రాని, ఎన్నాళ్ళు రానిస్తాడు దేవుడు. చూడండి, రానిచ్చి ఒకరోజు మనం తీసుకెళ్ళి మిమ్మల్ని వాళ్ళందరికన్నా ముందు అటు కూర్చోబెడతాడు. నిందలు ఉండవు, అవమానాలు ఉండవు, అప్పుడు సమస్య ఉండదు, ఇంటి సమస్య ఉండదు. సమస్య అనేది ఇక నీవు నీ నోట నిండా నవ్వుంటుంది, కానీ సమస్యగా ఎప్పుడు చెప్పవు. హల్లెలూయా. సమస్య అనేది రాదండి, కాదు. ముందు పరిగెత్తాలి. అది సాధించాలంటే మనం ఏం చేయాలా? కష్టపడాలా. ఎవరైనా 1వ తరగతికి వెళ్తేనే 10వ తరగతికి వెళ్తాం, 10వ తరగతి వెళ్తామా? ఇలా ఉంది ఎప్పుడన్నా ఊరే. ఆ ఒక్కరి మార్గం ఒక్కరే, అది సత్యమైన మార్గం. నేను చిన్నప్పుడు ముందు 1వ తరగతి కూడా కాదు, అదేం పడి గవలపడి పిండి పడి అనేవాళ్ళు. ఇప్పుడు అంగన్వాడీ అని పేరుతున్నారు, అప్పుడు లేదు పేరు, పిండి పడి అనేవాళ్ళు. నేను చిన్నప్పుడు ఏంటంటే పిండి ఎత్తారు, కోపా స్పూను. హల్లెలూయా. ఇంకా ఇది ఎంటమే గవ్వలో ఎవరు ఇచ్చేవాళ్ళు, వాటి కోసం పరిగెత్తేవాళ్ళు. అట్ట 1వ క్లాసులో వేసారు, 2వ క్లాసు, 3వ క్లాసు, 4-5కి వచ్చేసరికి ట్యూషన్ కూడా జాయిన్ చేశారు. ఇక వాళ్ళు కొడతంటే ఉంటుంది ట్యూషన్లో. స్కూల్లోనే ఏమో మామూలు చెబుతారు, ట్యూషన్లో ఫీజు కడుతున్నారు కదా, వాళ్ళు కొడతారు. ఇంట్లో తల్లిదండ్రులు అడుగుతారు కదా, అందుకని వాళ్ళు ఏం చేస్తారు, మేము పేరు మా ఇంటికాడ టీచర్ గారు ట్యూషన్కి వెళ్ళాము. మా తమ్ముడు, మా చెల్లి, అందరం, వీడు బాగా చిన్నోడు, ముగ్గురు ట్యూషన్కి వెళ్ళాము. తలస్థానం మంచి వేడి బాగా కాసిపోసేది. మా అమ్మ ముగ్గురు రెడీ చేసేది, ముగ్గురు లైన్గా లేడీస్ మొత్తం పక్కన ఉంచుకోవాలి. చెట్టు కూడా రావాలి. కండిషన్ అప్పట్లోనే బాగుండేది, కానీ క్రమశిక్షణ, అప్పుడున్న క్రమశిక్షణ కన్నా బాగుండేది.
మగవాళ్ళంతా పడిపోతాయి ఇటు మీద. మా ఊడికి అట్టయిపోయి చిన్నోడు కాదు ప్రాణం చేయగలలే అక్కడికొచ్చి రాత్త పక్కన మీద ఎదురుపోతుంది. ఆ వచ్చి వెనకాల పది దేవుడికి స్తోత్రం. మా చెల్లి ఎవరన్నా కొడితే మా చెల్లికి తప్ప ఎక్కువ అట్టు పడతలకు ఎంత అవుతున్నా సరే చుట్టుకుని ఇక పడుకోగలదా ఎంత చూస్తున్నా ఆ పిల్ల ఎంత చూసినా నిద్ర సాయంత్రం పూట తప్ప పడేయి. మేము కొంచెం పెద్దవాళ్ళం కదా ఇంకా మాకు కొంచెం ఉంటుంది కదా అనుభవం, అందుకని మేము తప్పించుకున్నాం. హల్లెలూయా. అందుకే మార్గం ఎంచుకోవాలి. నువ్వు ముందు నడవాలమ్మా. నడవాల్సిన త్రోవ నడవకపోతే సత్యం నీకు జీవము నీవు. ఆయన ఏమన్నాడు? నేనే సత్యమును, నేనే జీవమును, నేనే. ముందు సత్యం తెలుసుకోకుండా జీవం ఏడబోతున్నావు. ఆయన మార్గంలో నువ్వు ఏడవుతావు. తెలుసా అస్సలు బ్రతికినా వేసే అంత ఉట్టింటే మందిరాడు కొత్తవా? బతికినా వేసాడు మందిరాడు కొత్తవా? సంఘంలో కట్టబడ్డావా? సంఘంలో అందరితో ఎన్ని ఉన్నా సరే, దేశాలు ఎన్ని ఉన్నా దేశాలు పక్కన పెట్టి అందరితో కలిసి ఐక్యంగా ఉంటారా? ఉండరు. లోపల పైకి ఏమో వందనాలు అంటారు, లోపలేమో ఎక్కువ చేస్తారు. నువ్వు వాళ్ళ ముందు మైకి ఇచ్చావు అనుకో, డాక్టర్ గారి మీద పడతారు. ఇక డాక్టర్ గారు వాళ్ళే చూస్తున్నాడు మమ్మల్ని చూడటం, అందుకే మాందాం అనుకుంటున్నాం అనుకో అనుకో ఏమైంది? వాడు పోగొట్టుకునేది ఏంది? నువ్వు సత్యం తెలియనప్పుడు నీకు జయమేం తెలుసు, మార్గమేం తెలిసింది. అది మార్గం, నీ మార్గం దేవుడు మార్గం కాదు. నువ్వు ముందుగా పాటలు పాడు, అందరితో పాటు పని చేయి. నేను అసలు పాటలు పాడమని నేను చెబుతా అంతే. ఎవరు పాడండి అనేది కూడా నేను పట్టించుకుంటానమ్మా. వచ్చాడు మోకాలు ఎత్తా నా ప్రాంతంలో నేను చేసుకుంటా. ఈ పాటలు మీరే ఎవరు పాడుకుంటారు? నాకెందుకు? పాటలు పాడటం, ప్రార్థన చేయటం మీ పని, లేఖనాలు చదవటం మీ పని, పరిచర్య చేయటం. వార్తలు చెప్పండి, ఎన్నిట్లో మీరు చేస్తున్నారో మీరు ఏం చేస్తున్నారు? పరిచర్య కూడా నేనే చేసుకుంటాను, దేశాలు కూడా నేనే తీసుకుంటాను. పొద్దున్న వంట కూడా నేనే, చికెన్ కూడా నేనే, కూరగాయలు కూడా నేనే. మీరు వచ్చే టయానికి చేయాల్సింది ఎవరమ్మా? మరి మేమేం చేయాలా? దేవునికి స్తోత్రం కలుగునుగా. అపోస్తులు అందుకే అన్నారు, మేము వాక్యము చెబుతూ ఎందును, రొట్టె విరుచుటూ ఎందును మేము ఎడతెగక ఉంటుంది కాబట్టి ఇవన్నీ మేము చేయలేం కాక దేవుడు మనల్ని 12 మంది తెచ్చుకున్నాడు. సంఘాన్ని దగ్గర తెచ్చుకోవచ్చు, 24 మంది తెచ్చుకుంటే మన వాళ్ళు ఏంది సంఘ పెద్దగా పాటన. ఇప్పుడు ఈ అమ్మాయి సంఘ స్త్రీ అమ్మ స్త్రీలకి 3 లీటర్లు ఉంటే చూస్తూ ఉన్నాం, మళ్ళీ పరిచయంలో మీరు ఉంటే చూసుకో, అన్నీ మేము రాలేదు కదా అని పాపమ్మ గారు నేనే చెప్పానే అనుకో. ఈ అమ్మాయి పదవి ఇచ్చాను ఆ దేశం, మేము ఏదో మామూలుగా ఇచ్చాం. దాంట్లో కూడా మీరు రాజకీయమేనా? మీ ఇద్దరు పాటలు నాకు తెలియదు. ఇప్పుడు మరి నేను ఎవరికి ఇవ్వాలి? సంఘం ఎవరికి వాళ్ళకి చెబుతాం, ఒక ప్రేరేపణ ఎవరికి ఇస్తే వాళ్ళకి చెబుతాం, కానీ అందరూ చెబుతావా? తప్పగా. మరి సత్యం ఎవరు కాదు? మా కాడ సత్యం ఉంది, మీ కాడ మీరు ప్రార్థన చేయగలుగుతావా? డైలీ వచ్చి సంఘంలో కూర్చొని అనేకుల కొరకు మేము ప్రార్థన చేస్తాం. డైలీ ఈ మచ్చు భర్తను కూడా లేదు. డైలీ 7:30, 8 కూడుకుంటున్నారు. 10 దాకా చేస్తున్నారు తెలుసు అందరి కోసం. 10 దాకా డైలీ పనికి వెళ్ళొస్తున్నాడు బుజ్జి. నూతనంగా దేవుడు పట్టుకున్నాడు అతను నూతనంగా పట్టుకున్నాడు. డైలీ ప్రార్థనకు వస్తున్నాడు. పనికి వెళ్ళొస్తున్నాడు, ప్రార్థన పనికి వెళ్ళొస్తున్నాడు, ప్రార్థనలో పాల్గొన్నాడు. బాప్తిసాలు రెడీ అయ్యాడు. హల్లెలూయా. బాప్తిసాలు రెడీ అయ్యాడు. మరేంది ఇది? సత్యమైన మార్గం అది. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని
గురి యొద్దకే పరిగెత్తి ఉన్నాము. హల్లెలూయా. గురి యొద్దకే మనము ఏడకి పరిగెత్తాలంట. మన గురి ఏడుంది? మన గురి ఎవరి మీద ఉంది? దేవుడి మీద ఉన్నాం. సాతం మీద ఉంటే నీకు దేవుడు లేకపోతే సాతాన్ని నువ్వు ఏడ చేస్తావు? నీ వల్ల అసలు కానీ కాదు. నీ ముందు మందిరం మీద ఉండు ధ్యాస, నీ గురి, నీ ఆలోచన, నీ విశ్వాసం, నీ పరిచర్య. అసలు నువ్వు ఏంది పొందుకున్నావు? సంఘంలో నువ్వు ఏంది? అందరిలోకి వచ్చిపోతున్నావా? లేదు నీకు ఏమైనా ప్రత్యేకత ఉందా? నువ్వు ప్రత్యేకంగా పలానా దానికి ఈ అమ్మాయి అసలు ఆ అమ్మాయి పాడిద్దండి, ఏం పాడితే సంఘంలో ఆ అమ్మాయి ముందు వచ్చిందండి అని ఎప్పుడు అనుకున్నావా? ఈ అమ్మాయి వంట వండిద్దండి, ఏ వండిద్దండి మా సంఘంలో ఆ అమ్మాయి మేము ఎంతమంది ఉందా అని ఎప్పుడన్నా మీ గురించి అంటున్నారా? సత్యం ఉందా మీ గురించి? సత్యం అదే సత్యం అంటే లోకంలో ఉన్న వాళ్ళలాగా మనం ఉండకూడదు. అసలు 10 రోజులు వాక్యం చదువుతున్నాను యూట్యూబ్లో. ఇప్పుడు మనకి యూట్యూబ్ లైవ్లో వేస్తున్నాం. వాక్యం మీరు చదువుతున్నారు. కొంచెంసేపేమో పురుషుడు చదువుతారు, కొంచెంసేపేమో స్త్రీ చదువుతారు. మీ ఇద్దరు తేడా పెడితే వాళ్ళు ఏమంటారు? ఆ చదివే వాళ్ళు పాస్టర్ గారు కామెంట్ నాకు పెడతారు. పెట్టారా? చదివే వాళ్ళు ఎవరైనా సరే ఎలా చదవాలి? నీట్గా అర్థమయ్యేలాగును, అవతల వానికి అర్థమయ్యేలాగును. కంగారు పడి వాళ్ళు చదివితే పైకిరా. హడావుడి వాళ్ళు చదివారు నాకు అర్థం కాదు. వాళ్ళకే ముందు నాకు అర్థం కాదు, ఉన్నది మీకు రా. దేవునికి స్తోత్రం కలుగుతుంది. మనం దేనికోసం పరిగెత్తాలి? ఉన్నతమైన పిలుపు కొరకు, దేవుడు పని కొరకు. ఉన్నతమైన పిలుపు అంటే అదే. ఎప్పుడు పిలిచాడు మనల్ని? నువ్వు బాప్తిసం తీసుకున్నప్పుడే ఉన్నతమైన పిలుపులోకి నువ్వు వచ్చావు. ఇక బాప్తిసం తీసుకున్న నీవు నిశ్చయముగా పరిగెత్తుదువుగాక, నిశ్చయముగా నువ్వు గెలుచుదువుగాక, నిశ్చయముగా దేవుడి మార్గమున ఆయన సత్యమును మొదట నీవు స్వతంత్రించుకుందువుగాక. ఆమేన్. దేవుడి వాక్యమును మన హృదయములో భద్రపరచునుగాక. ప్రార్థన చేసుకుంటాం.